ఎలా వచ్చారు ఇంటికి అన్నది తెలియదు. వచ్చేసరికి వనజ, ఆమె అత్త, వినీత్ కూడా ఎవ్వరూ లేరు. వైష్ణవి చెల్లి ఒక్కటే కనబడింది. అత్త వాళ్ళు ఎక్కడ అని అడిగింది ప్రసన్న గారు లోపలికి వస్తూనే. లేరమ్మా. లేరా? అరగంట ముందే వెళ్ళిపోయారు అంది. వెళ్ళిపోయారా? ఎక్కడికి? వాళ్ళ ఊరికి. వెళ్తూ వెళ్తూ మన చేత ఖర్చు చేయించిన డబ్బులు ఇచ్చి కూడా వెళ్ళారు అంది డబ్బులు చూపిస్తూ. ఆశ్చర్యంగా చూశారు ఇద్దరు. వాళ్ళకేమైనా పిచ్చి పట్టిందా అంది ప్రసన్న. వాళ్ళు వెళ్ళిపోవడానికి మహిధర్ కారణమా అనిపించింది వైష్ణవికి. 2 రోజులు గడిచిపోయాయి. వైష్ణవి ఆఫీస్కి వెళ్ళలేదు. మహిధర్ కాల్ కూడా చేయలేదు. దాంతో ఇంట్లోనే ఉంది ఆమె. అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు ఎవ్వరికి. 3వ రోజు ఉదయం వైష్ణవి ఇంటి ముందు కార్ ఆగింది. డ్రైవర్ వచ్చి, మేడం, సార్ మిమ్మల్ని తీసుకుని రమ్మన్నారు అన్నాడు. ఎక్కడికి? ఇంటికా? ఆఫీస్కా? ఆఫీస్కే తీసుకురమ్మన్నారు మేడం అన్నాడు. వస్తున్నాను అంటూ అతన్ని పంపించి 10 నిమిషాల్లో రెడీ అయ్యి వెళ్తుంటే అడ్డు చెప్పలేదు ప్రసన్న గారు. నేరుగా వెళ్ళి కారెక్కింది వైష్ణవి. ఆఫీస్కి వచ్చే వరకు ఆమె ఆలోచనలు అనంతం. మహిధర్ ఛాంబర్కి వెళ్ళిన తనకి అతని ముఖంలో గాంభీర్యం కనబడింది. మౌనంగా నిల్చుని ఉంది. ఇంతలో అతని ఫోన్ రింగ్ అయ్యింది. లిఫ్ట్ చేసిన మహి ఏదో మాట్లాడి వైష్ణవిని చూసి, తన్వి లైన్లో ఉంది, నీతో మాట్లాడాలి అంటుంది అన్నాడు. అంటే తనని పిలిపించింది ఆమెతో మాట్లాడడానికా అనుకుంటూ ఫోన్ తీసుకుని హలో అంది. హలో వైష్ణవి. అటు నుంచి మృదువైన స్వరం. ఆ వాయిస్లో లేతదనం, నీరసం అర్థమైన వైష్ణవి కోపం తగ్గించుకుని అవును అంది. నేను తన్విక, మహిధర్ బెస్ట్ ఫ్రెండ్ని అంది. ఓ. వైష్ణవి పలికిన విధానానికి చురుగ్గా చూశాడు. కాస్త చిన్నగా చెప్పండి అంది. మహీకి నీకు మ్యారేజ్ అయిందని చెప్పాడు. కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ. నాకు ఆరోగ్యం బాగుంటే నేనే వచ్చి మీ ఇద్దరి జంటను చూసేదాన్ని. కానీ నేను కదలలేని పరిస్థితి. మహి పక్కనే కాదు, అతని లైఫ్లోకి వచ్చిన నిన్ను నేరుగా చూడాలని నీ ఫోటో కూడా ఇప్పటి వరకు చూడలేదు. నేను వచ్చే పొజిషన్లో లేను. మహిని అడిగాను నిన్ను తీసుకుని రమ్మని. ఒకసారి నా కోసం ఇక్కడికి వస్తావా వైష్ణవి అని ఎంతో ఇష్టంగా ఆశగా అడిగింది తన్వి. సారీ తన్వి గారు, మీ ఫ్రెండ్తో నా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. అతను మీకు చెప్పలేదేమో, అడగండి అని ఫోన్ పెట్టేసింది. అప్పటికే మహి కళ్ళు ఎరుపు రంగుని పులుముకోగా దవడ బిగుసుకుంది. బెదరలేదు వైష్ణవి. ఎందుకు కోపం సార్? మీరు చెప్పిందే చెప్పాను కదా అని వెళ్ళిపోతుంటే స్టాప్ దే అన్న అతని కంచు కంటానికి ఆగిన వైష్ణవి నెక్స్ట్ సెకండ్ అతని బిగి కౌగిట్లో పిచ్చుక పిల్ల అయ్యింది. నన్ను తాకే రైట్ మీకే మాత్రం లేదు, దూరం జరగండి. ఏంటే వాయిస్ లేస్తుంది? భయం పోయిందా? పెళ్ళి ఆగిన ఆడపిల్లకు ఇక భయం ఎందుకు? ఏంటి దెప్పుతున్నావా? వాస్తవం చెప్తున్నాను సార్, మీరంటే ఉన్నోళ్ళు. నిమిషంలో పెళ్ళికి ఓకే అని మరో నిమిషంలో క్యాన్సిల్ చేయగల సమర్థులు. మరి నేను ఒక మామూలు మధ్యతరగతి అమ్మాయిని. మీ అంత వాక్ స్వాతంత్రం నాకు లేదు కదా. షటప్ యువర్ బ్లడీ మౌత్. వైషు చురుగ్గా మహిధర్ కళ్ళలోకి చూసింది. ఏంటి ఆ చూపులు? చంపేస్తావా? నీకు నాకు శాస్త్రోక్తంగా పెళ్లి జరగలేదు కానీ లీగల్గా వీఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. బట్ నేను చెప్పినప్పుడే బయటకు తెలుస్తుంది. అప్పటి వరకు నువ్వు మిస్ వైష్ణవిగానే ఉంటావు అని ఆమె బాటం లిప్ని రబ్ చేస్తూ లగేజ్ ప్యాక్ చేసుకో, రేపు తన్వి దగ్గరకు వెళ్తున్నాం అని కూల్ బాంబు వైష్ణవి నెత్తి మీద వేశాడు. నేను రాను అంది స్థిరంగా. అవసరం లేదు, నేను తీసుకెళ్తా. చచ్చాక నా శవాన్న? వైష్ణవి బొగ్గలు అతని చేతిలో చిక్కుకొని, నువ్వు చచ్చినా అది నా చేతుల్లోనే. నీకు అంత సచ్చే ఫ్రీడమ్ కూడా లేదు. అసలేమనుకుంటున్నావు మహి? నువ్వు నేనంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు, మరి నిమిషంలో క్లాస్ అని హేళన చేస్తావు. కాసేపు పెళ్ళి అంటావు, మరుక్షణం వెళ్ళిపో అంటావు. స్టెబిలిటీ లేనిది నాలో కాదు, నీలో, నీ ఆలోచనలో. ముందు నీకేం కావాలో అది తెలుసుకో. అండ్ నువ్వు తప్పు చేయలేదు అని నేను నమ్మాలి. నాకు ఆధారాలతో సహా నిరూపించాలి. నేనేమి ఉత్తమరాలినని చెప్పడం లేదు. బట్ అంటూ ఆగింది. వెనక్కి తిరిగి చూశాడు మహి. నేను ఎవరి మాటలు అయితే నమ్మి ఒక అమాయకురాలిని నోరు జారి అన్నాను, వాళ్ళు శిక్ష అనుభవించడం నేను చూడాలి. ఆమెను క్షమాపణ అడగాలి. అవన్నీ అయ్యాక నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను. నీ మాట వింటాను అంటున్న ఆమె కళ్ళలో నీళ్లు. వైష్ణవి బుగ్గలు తుడుస్తూ, అందుకే తన్వి దగ్గరకు వెళ్తున్నాం. లేదు, అప్పుడే కాదు. తనకంటే ముందు మా నాన్నకి యాక్సిడెంట్ చేసిన వాడికి బుద్ధి చెప్పాలి. ఆ తర్వాతే వెళ్దాం. నవ్వుతూ బెల్ ప్రెస్ చేసి కాపీ తెమ్మని చెప్పాడు. ఇప్పుడు అవేం వద్దు నాకు అంది గంటు పెట్టుకున్న ముఖంతో. బట్ నాకు కావాలి బేబీ అని తనని పైకి లాక్కొని వెనుక నుంచి చుట్టేస్తూ శారీలో వస్తావనుకున్నా అన్నాడు స్మూతీ వాయిస్తో చెవిలో చిన్నగా.
ఆ, అదే తక్కువయ్యింది ఇప్పుడు. నీకేమైందే? 2 డేస్ బాగానే తప్పించుకున్నావుగా నా టార్చర్ నుంచి. వైష్ణవి మూతి తిప్పేస్తూ, ఇలా అపరిచితుల్లో విక్రమ్ వేషాలు వేస్తే నేను చంద్రముఖిలో జ్యోతిక అవుతాను అంటూ, వదులు, వెళ్ళి వర్క్ అయినా చేసుకుంటాను. ఎందుకు టైం వేస్ట్ చేయడం? అసలే తమరికి టైం అంటే మనీతో సమానం కదా. మూతి విరుపుగా తిప్పుతున్న వైష్ణవి వాయిస్ మ్యూట్ అయింది. వెచ్చని అతని శ్వాస మెడ వంపుల్లో తగులుతుంటే, ఏంటే వాయిస్ లేదు? ఏం చేస్తున్నా? వదులు అంది అతన్ని విడిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ. నీ మీద ఏ రైట్స్ లేనప్పుడే కిస్ చేశాను. నౌ యు ఆర్ మై వైఫ్. నీ మీద A to Z రైట్స్ అన్నీ నావే అంటూ వెట్ లిప్స్తో నెక్ మీద ముద్దు పెట్టాడు. మరి నా ఇష్టంతో పని లేదా? లేదు. ఇష్టం లేకుంటే నేను పిలిచిన వెంటనే రావు కదా. అయితే ఇప్పుడు వెళ్ళిపోతాను. అప్పుడైనా నమ్ముతావా? నమ్మకం, జీవితం అనే వర్డ్స్ నా దగ్గర వాగకు అంటూ పట్టు మరింత బిగించాడు. ఎవరు ఎవరి ట్రస్ట్ని పోగొట్టుకున్నారని అంత హేట్ చేస్తున్నావు ఆ వర్డ్స్ని అంది. మరో మనిషిని నమ్మడమే తప్పు. అలా నమ్మితే జీవితం తలకిందులుగా అయిపోతుంది. తన్విలా మాట్లాడలేదు ఆమె. అసలేం జరిగిందో తన్విని కలిసి అడగాలి అనుకుంటూ ఉండగానే లోపలికి వచ్చిన మనిషిని చూసి కళ్ళు పెద్దవి చేసింది. సందీప్ కాఫీ ట్రే పట్టుకుని ఉన్నాడు. అతన్ని చూస్తూ వైష్ణవి లీవ్ అంది. ఉండనివ్వు ఇలా అంటూ, ఇడియట్, పర్మిషన్ అడిగి రావాలని తెలియదా అని ఫైర్ అయ్యాడు. సందీప్ మొహంలో అవమాన భారం వైష్ణవికి బ్యాడ్ వైబ్స్ను ఇస్తుంటే, అతని ముందు షాప్ ఎందుకు మహి, వదులు అంటుంటే, ఏంటే వాడిని చూసి భయపడుతున్నావా అన్నాడు. లేదు, వాడికి నేను ఎందుకు భయపడతా, కానీ ఇలాంటి వాళ్ళ నీడ కూడా మన లైఫ్ మీద పడకూడదు అంది. అప్పుడు వదిలాడు తనని. కాఫీ ఇస్తున్న సందీప్ని చూసి ఒక షిప్ చేసి అతని ముఖం మీద పోసి, పని చేయడం రాదా అన్నాడు. మహి టార్చర్ ఏంటి? గత 2 రోజులుగా చూస్తున్న సందీప్కి అప్పటికే ఒంట్లో నీరసం ఆవహించింది. సారీ సార్, ఇలాంటి మిస్టేక్ జరగదు అంటూ వెళ్తుంటే, ఏరా ఇంత సౌమ్యవాది ఎప్పుడు అయ్యావు అన్నాడు. బుద్ధి వస్తే అన్నీ వస్తాయి సార్ అన్నాడు. ఇదే బుద్ధి ఇలా కంటిన్యూ అయితే బాగుంటుంది. లేదని ఆస్కార్ యాక్టింగ్ చేస్తే అడ్రస్ లేకుండా చేస్తా. నౌ గెట్ లాస్ట్ అనడంతో వెళ్ళిన సందీప్ని చూస్తూ, ఎందుకు అతనితో నీకు? డేంజరస్ మనుషుల్ని దూరంగా ఉంచాలి. టార్చర్ అని నువ్వు అనుకున్నా వాళ్ళ ఇన్నర్ థాట్స్ భయంకరంగా ఉంటాయి మహి. అతన్ని ఎక్కడైనా దూరంగా పంపించు అంది. వాడికి టార్చర్ జస్ట్ ఇంట్రడ్యూస్ చేశాను. ఇదంతా తన్వి ఇక్కడికి వచ్చే వరకు. తర్వాత వాడి పని తనే చూసుకుంటుంది అంటూ వాడి మీద జాలి చూపిస్తే నీ మీద అందరూ జాలి పడతారు. మైండ్ ఇట్. అతన్ని తోసి, నన్ను ఎన్ని మాటలు అన్నా పడతాను కానీ మా అమ్మ నాన్నని కూడా వెళ్ళిపోమ్మని చెప్పావు. ఇది నీకు కరెక్ట్ అనిపిస్తుందా మహి? కన్నీళ్లతో అడిగింది. ఏయ్, డ్రామా చేయకు, పో ఇంటికి అన్నాడు. అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అవుట్. నీతో ఇదే సమస్య. నిమిషానికి ఒక రకంగా మారిపోతావు. నీతో ఎలా మాట్లాడాలి ఇంకా? వెళ్తే బాగుంటుంది, లేదంటే ఇక్కడే ఉంటావు నైట్ మొత్తం అనడంతో విసురుగా వెళ్ళిపోయింది తను. తన సెక్యూరిటీ చీఫ్కి కాల్ చేసి సందీప్ కాల్ డేటా తనకి సెండ్ చేయమని చెప్పి మరుసటి రోజు తనకి వైష్ణవికి లండన్కి టికెట్స్ బుక్ చేశాడు మహి. వైష్ణవి ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు ఉంది వైట్ కలర్ బెంచ్. దాన్ని చూస్తూ లోనికి వచ్చిన తనకి హాల్లోనే కనబడ్డారు జయదేవ్ గారు, జమున. సార్ మీరేంటి ఇక్కడ అంది. సార్ ఏంటమ్మా, చక్కగా మామయ్య అనుకోండా అన్నారు నొచ్చుకుంటూ. ఆ పిలుపు మీ అబ్బాయి ప్రస్తుతానికి ఆపేశారు సార్. విషయం చెప్పండి. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చినట్టు? నీతో ఒక విషయం మాట్లాడాలి తల్లిరా, ఇలా కూర్చో అంటూ వైష్ణవి కూర్చున్నాక మహీకి కోపం ఎక్కువ కానీ ప్రేమ అంతకన్నా ఎక్కువ. తన్వి విషయంలో వాడు చాలా డిస్టర్బ్ అయ్యాడు. అప్పటి నుంచి తనదే అనుకున్నది ఏదైనా దూరం అయిపోతుందా, లేదంటే తన వల్ల వాళ్ళకి రిస్క్ నా అని ఆలోచిస్తూ ఒక్కో నిమిషం ఒక్కోలా బిహేవ్ చేస్తాడు. నీతో వాడి పెళ్ళి ఎప్పుడో అయిపోయింది. నిన్ను దూరం చేసుకోకుండా వాడు చేసుకున్న ఏర్పాటు అది. కానీ నీతో కలిసి లైఫ్ లీడ్ చేయాలంటే నువ్వు ఎక్కడ తనకి దూరం అవుతావోనన్న భయం తప్ప మరేం లేదు. నీతో అలా ప్రవర్తించడం తప్పే, కానీ నువ్వు తప్ప వాడిని ఎవరు భరించలేరు, ప్రేమించలేరు. తన్వి నీతో మాట్లాడాలి అంటుంది. నువ్వు 1 గంట తనకి టైం కేటాయిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆలోచించు. ఇదిగో తన నెంబర్. నీకు టైం ఉన్నప్పుడే కాల్ చేసి మాట్లాడు అంటూ వెళ్ళాడు. నైట్ భోజనాలు అయ్యాక మేడ మీద కూర్చొని తన్వికి కాల్ చేసింది వైష్ణవి. మొదటి రింగుకే లిఫ్ట్ చేసిన తన్వి వైష్ణవి అంది. ఆమె వయసులో ఆత్మీయ పలకరింపుకి తన రూడ్ బిహేవియర్ గుర్తు వచ్చి సారీ తన్వి అంది బాధగా. సారీ నాకెందుకు వైషు, మన ఫ్రెండ్స్, మన మధ్య ఇవన్నీ ఉండకూడదు అంది నవ్వుతూ. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న తానేనా అలా మాట్లాడుతుంది అనిపించింది ఆమెకి.
వైష్ణవి కదిపింది తన్వి. చెప్పు తన్వి, హెల్త్ ఎలా ఉంది? నీ పొజిషన్ ఏంటో కూడా మీ ఫ్రెండ్ సరిగా చెప్పలేదు. ఇదే కాదు, ఏది సరిగా చెప్పడు, అన్నీ సగం సగమే. వైష్ణవి అలకకి చిన్నగా నవ్వుతూ, వాడు అంతే అని. సారీ వైష్ణవి, మహి తనంతే. మీరు ఫ్రెండ్స్ తన్వి, అలా పిలిస్తే నాకేం ఇబ్బంది లేదులే అంది. థ్యాంక్ యూ అని ఇక్కడికి వస్తున్నారని మహి చెప్పాడు, నిజమేనా? లేక నన్ను హ్యాపీ చేయడానికి అలా చెప్పాడా? లేదు, నిజంగానే వస్తున్నాం తన్వి. ఆ రోజు నేను తొందరపాటులో మాట్లాడి నిన్ను హాస్పిటలైజ్ చేశాను కదా, బాధగా అంది. తన్వి కూడా మాట్లాడలేదు. ఆ రోజు నేనున్న పరిస్థితి నన్ను అలా మాట్లాడించింది తన్వి. నేను ఒక ఆడపిల్లనే, సాటి ఆడదానిగా నీతో అలా అనడం తప్పే. అందుకే నిన్ను డైరెక్ట్గా కలిసి సారీ చెప్పాలని మీ ఫ్రెండ్ వెళ్దామంటే ఓకే అన్నాను. అలాంటి ఫార్మాలిటీస్ నాకు లేవు వైష్ణవి. నేను మాత్రం నిన్ను చూడాలని రమ్మని చెప్పాను. అయితే అక్కడికి వచ్చాక మీ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది నాకు చెప్పాలి. ష్యూర్. తన్వి వాయిస్లో తేడా గమనించి, ఓకే, ఎక్కువ మాట్లాడి నిన్ను ఇబ్బంది పెట్టను. లేదు, నీకోసం వెయిట్ చేస్తుంటాను. నిద్రపో, మార్నింగ్ ఫ్లైట్ ఉంది కదా. ఓకే వైషు, గుడ్ నైట్. కట్ అయిన మొబైల్ చూస్తూ తన్వి ఎందుకు ఇలా ఉన్నట్టుండి డల్గా అయిపోతుంది? అసలు వీళ్ళ స్టోరీ ఏంటని ఆలోచిస్తుంటే వచ్చింది మహిదర్ నుంచి కాల్. 2 సెకండ్స్ తర్వాత లిఫ్ట్ చేసింది. తన్వితో మాట్లాడుతున్నావా అడిగాడు మహి. ఏమంది? నా కోసం వెయిట్ చేస్తున్నా అంది. ఎర్లీ మార్నింగ్ వస్తున్నా, రెడీ అయి ఉండు. ఇద్దరు కాసేపు సైలెన్స్ తర్వాత, కుదిరితే మన హనీమూన్ కూడా అక్కడే అవుతుంది, గెట్ రెడీ బేబ్ అని బాంబ్ పేల్చి ఫోన్ పెట్టేశాడు. నన్ను టెన్షన్ పెట్టనిదే నీకు నిద్ర పట్టదా అని తిట్టుకొని తన మొక్కలను తనివి తీరా చూసుకొని, నేను వచ్చే వరకు చక్కగా పెరిగి మంచిగా పూలు పూయాలని వాటిని తడిమి కిందకు వెళ్ళి తల్లికి ప్లాంట్స్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తన లగేజ్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ రోజు సాయంత్రమే మహిదర్ సెలెక్ట్ చేసిన క్లాత్స్ అన్నీ ఇంటికి వచ్చాయి, విత్ అమెరికన్ టూరిస్టర్తో సహా. అన్నీ చక్కగా సర్దుకొని తల్లి బలవంతంతో 4 సాటిన్ శారీస్ కూడా పెట్టుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ టైం 5 అవుతుంటే ఇంటి ముందు ఆగింది మహిదర్ కార్. లగేజ్తో సుబ్రహ్మణ్యం గారు బయట ఉంటే కార్ దిగిన మహిని చూశారు. చుట్టుపక్కల లేచి ముగ్గు పెడుతున్న ఆడవాళ్ళు. అబ్బాయి ఎవరే, చూడటానికి సినిమా హీరోలా ఉన్నాడు అంది ఒక అక్క. ఏంటోలే, నెలకొకడు వస్తున్నాడు, ఏం జరుగుతుందో ఈ ఇంట్లో. అప్పుడే అటుగా వచ్చిన ప్రసన్న గారికి ఒళ్ళు మండి, అతను ఎవరో కాదు, మా ఇంటి అల్లుడు, నా కూతురికి భర్త అంది గట్టిగా, వాళ్ళకి వినపడేలా. అంతే, ఆ అక్కలకు సౌండ్ లేదు. ఏంటి అల్లుడా, ఇదెప్పుడు జరిగింది ప్రసన్నక్క అంటూ వచ్చారు మరో 2 ఆడవాళ్ళు. అతనికి హంగు ఆర్భాటం అంటే ఇష్టం లేదు, అందుకే సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నారు. ఈసారి అక్కల నోర్లు అంతరిక్షంలో తెరుచుకుంటే వైష్ణవి పిలుస్తుంటే వెళ్ళింది లోనికి. వైట్ అండ్ బేబీ పింక్ పలాజోలో లూజ్ హెయిర్ని ప్లక్కర్లో బంధించి చేతికి వాచ్, మరో చేతికి సింగిల్ బ్యాంగిల్ వేసి వచ్చిన తల్లిని చూసి, డ్రెస్ జిప్ అందలేదు వేయమంది. జిప్పు పైకి లాగి హుక్కు కూడా పెట్టి పాపిట్లో కుంకుమ పెట్టుకోవే అంది ప్రసన్న గారు. మీ అల్లుడు గారు ఆయన గారి చేత్తో పెట్టాకే అంది ఫోన్ పర్స్ తీసుకుని. సుబ్రహ్మణ్యం గారితో మహి మాట్లాడి లగేజ్ డిక్కీలో పెట్టారు. వాళ్ళతో మాట్లాడుతూ బయటకు వచ్చిన వైష్ణవిని చూశాడు మహి. అప్పుడే విరిసిన రోజా పువ్వు, పాలలో కడిగిన ముత్యంలా మెరుస్తున్న వైష్ణవిని చూసి అతని కళ్ళలో స్పార్క్. బ్లాక్ షర్ట్లో పిచ్చ హాట్గా కనబడుతున్న మహిని చూస్తూ అతని ముందుకు వచ్చి నిల్చుంది. వెళ్దామా స్మూత్ వాయిస్తో అడిగాడు. అని అమ్మ నాన్నకు చెల్లికి బాయ్ చెప్పి ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసిన మహిని ఓరగా చూస్తూ కారులో కూర్చుంది. అత్తమామకి బాయ్ చెప్పి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న మహి కార్ రివ్వున రోడ్డు మీదకి ఎక్కింది. అల్లుడు కూతుర్ని చూస్తున్న సుబ్రహ్మణ్యం గారు, వాళ్ళని చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది ప్రసన్న అని అడిగాడు. మనం ఎన్ని తలచినా భగవంతుడు ఏం చేయాలి అనుకుంటాడో అదే చేస్తాడండి. మనం టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకోవడం కంటే జరిగిన వాటిని అంగీకరించాలి. మన పిల్లల సంతోషం జీవితం కంటే మనకి ఏం కావాలి? అబ్బాయికి కోపం ఉంది కానీ మోసం చేసే గుణం లేదు. ఈ రోజుల్లో నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళ కోపాన్ని భరించగలిగితే తమ భాగస్వామి బ్రతుకు హాయిగా సాగిపోతుంది. వైష్ణవికి ఆ ఓపిక ఉంది. అమ్మాయి అంటే అల్లుడికి ఇష్టం ఉంది. అతని కళ్ళలో అది కనబడుతుంది. అంతకంటే ఒక ఆడపిల్ల తల్లిగా నాకు కావాల్సింది ఏముంది మనస్ఫూర్తిగా అని. మరి మీకు అంది చిరునవ్వే సమాధానంగా ఇచ్చి వచ్చిన పేపర్ తీసుకొని మేడ మీదకు వెళ్ళి కూతురు అప్పచెప్పిన పనిగా మొక్కలకు నీళ్లు పట్టి తన దినచర్యలో పడ్డారు సుబ్రహ్మణ్యం గారు.
భర్తకు కాఫీ తీసుకుని వెళ్ళింది ప్రసన్న గారు. అబ్బాయిని కాఫీ తాగి వెళ్ళమన్న టైం లేదు అన్నారు. ఇద్దరూ ఎయిర్పోర్ట్లో తాగుతారులేండి అంది ప్రసన్న గారు నవ్వుతూ. ఇంత మార్నింగ్ పూజ కూడా చేశావా? వైష్ణవి నుదుటి మీద కుంకుమ చూస్తూ అడిగాడు మహి. ఆ, ఎక్కడైనా ప్రయాణమైనప్పుడు మర్చిపోకుండా దీపం పెట్టి వెళ్ళడం అలవాటు అంది. గుడ్. మహీని చూడకుండా విండో కేసి చూస్తుంటే అప్పటికింకా తెల్లవారక ట్రాఫిక్ తక్కువగా ఉన్న సిటీ రోడ్లు, వాకింగ్ వెళ్లే వాళ్ళని, అటు ఇటు పచ్చగా గాలికి ఊగుతున్న చెట్లను చూస్తూ ఉంది వైష్ణవి. కారు ఒక సైడ్కి ఆపి ఊహించని విధంగా వైష్ణవిని ఒడిలోకి చేర్చుకున్నాడు మహి. అనుకోని పరిణామానికి అదిరిపడిన వైష్ణవి బుగ్గలు రాస్తూ లుకింగ్ బ్యూటిఫుల్ వైషు అన్నాడు. మొహం పక్కకు తిప్పుకొని ఈ ముక్క కూర్చున్నా చెప్పొచ్చు, ఇలా కాదు. ఆమెను అభిముఖంగా తిప్పుకొని చెప్పడమే కాదు, ఎంత క్యూట్గా ఉన్నావో కూడా చూపిస్తానని ఆమె చెంప చుట్టూ చెయ్యి వేసి తడికి మెరుస్తున్న ఆదరాలను అందుకోవడానికి ముందుకు వస్తుంటే చెయ్యి అడ్డు పెట్టి ఆపింది. చెయ్యి తీస్తే కిస్తో ఆగుతా, లేదంటే అంటూ మెడ వంపుల్లో పెదవులు నిలిపాడు. ప్లీజ్ వదలండి. వదలను, నాకు ఇబ్బందిగా ఉంది. ఎందుకు? ఏమో. చిన్న స్మైల్. ఆ ఇబ్బంది నేను పోగొడతా అంటూ మరింత దగ్గరికి తీసుకొని ఆమె నడుం చుట్టూ చెయ్యి బిగించి ఓపెన్ అయి ఊరిస్తున్న లిప్స్ని తన లిప్స్తో క్లోజ్ చేశాడు. అతన్ని మెడ చుట్టూ చేతులు హారంలా వేసి జుట్టులోకి వేళ్లు జొప్పించింది. ఆమె సహకారం అతనిలో హుషారుని నింపగా మరింతగా తనలోకి పొదువుకుని గాఢంగా ముద్దు పెదవులలో అమృతం పీల్చుకుంటూ డూ యూ లవ్ మీ వైషు అడిగాడు స్వీట్గా. అతని పెదవులు కలిగిస్తున్న ఒత్తిడికి, నడుముని తాకి గిలిగింతలు పెడుతున్న చేతలకి ఉక్కిరి బిక్కిరి అవుతూ అంది. డోంట్ టెల్ లైస్. మూసిన కళ్ళను తెరిచి కనుపాపలు ఆర్పుతున్న వైష్ణవి కళ్ళలో చిరుకోపం. ఇష్టమేనా? ఆమె పెదవికి అంటుకున్న ఎంగిల్ లీక్ చేస్తూ అడిగాడు. ఇలా అడిగితే ఎలా చెప్పాలి? కళ్ళను వాల్చేసింది. ఆమె కంఠం మీద ముద్దు పెట్టి కిందకు వెళ్తున్న మహి తలని కంగారుగా పట్టుకుని వైష్ణవిని ఆపి చిరునవ్వుతో ఎదపై ముద్దు పెడుతుండగా మహి అన్న వైష్ణవి అరుపు పూర్తిగా బయటకు రాకముందే కార్ ఎగిరి 3 పల్టీలు కొట్టి 50 మీటర్ల దూరంలో పడింది. క్షణంలో కారు నుజ్జు నుజ్జాయి అద్దంలో నుంచి వేగంగా రక్తధార రోడ్డు మీదకి గట్టుకట్టింది. తెల్లని వైష్ణవి డ్రెస్ ఎర్రగా మారితే సీట్ బెల్ట్ లేని మహి పరిస్థితి. ఒడిలో కూర్చున్న వైష్ణవిని ముద్దు చేస్తున్న మహి ఆమె సిగ్గుపడుతూ చెప్పే మాటలు, ముద్దొచ్చే ముఖం చూస్తూ ఆ క్షణమే ఆమెను ముద్దాడాలని, అది కూడా తానెప్పుడూ ఇంతవరకు టచ్ చేయని స్థానాన్ని. అందుకు ఆమె కళ్ళలో ఎటువంటి ఇబ్బంది, అసమ్మతి కనబడలేదు. కానీ సిగ్గుపడుతుంది. అతన్ని నేరుగా చూడలేక అనుకోకుండా కార్ వెనక్కి చూసిన వైష్ణవి కళ్ళకు ఒక పెద్ద లారీ తమ వైపే వేగంగా దూసుకురావడం కనబడితే మిర్రర్ నుంచి వైష్ణవి కంటే ముందే ఆ దృశ్యం చూసిన మహి క్విక్గా రియాక్ట్ అయ్యి ఆమె బయటకు పంపేలోపే హిట్ చేస్తుందని గ్రహించి వెంటనే తను పెట్టుకున్న సీట్ బెల్ట్ వైష్ణవికి లాక్ చేసి ఆమెను తన గుండెల్లో భద్రంగా గట్టిగా దాచేసి కవచంలా రక్షణ వలయంలా చుడుతున్నంతలోనే కార్ గాల్లోకి లేచింది. ఒకవేళ వైష్ణవిని బయటకు పంపించేసిన లారీ హిట్ చేసిన స్పీడ్కి ఆమె కింద పడి గాయం బలంగా తగిలేది. కార్ ఆగి ఉండటం వల్ల ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వవు. స్టీరింగ్ దగ్గర ఉన్న వైష్ణవి హెడ్ ఆ ఫోర్స్కి ఖచ్చితంగా దెబ్బతినేదే. మహి ఆ దారుణం జరగకుండా కాపాడుకున్నాడు. కానీ తన గురించి తాను ఆలోచించలేదు. కేవలం భయంగా తన కళ్ళలోకి చూస్తున్న వైష్ణవికి స్మైల్ ఇస్తూ భయంగా ఉందా అన్నాడు.